హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 300 కోట్లు కొల్లగొట్టిన ఆ సంచలనం మళ్ళీ మొదలైంది. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ది కేరళ స్టోరీకి ఇప్పుడు సీక్వెల్ రెడీ అయిపోతుంది. అసలు ఈ పార్ట్ 2 చుట్టూ జరుగుతున్న ఆ రచ్చ ఏంటి, ఆ వివరాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. లవ్ జిహాద్ ముసుగులో హిందూ యువతులను అరబ్ దేశాలకు తరలిస్తూ ఉగ్రవాదం వైపు ఎలా మళ్లిస్తున్నారనే పచ్చి నిజాలను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ది కేరళ స్టోరీ. అప్పట్లో కేరళ ముఖ్యమంత్రితో పాటు ఎందరో సెక్యులర్ వాదులు, కాంగ్రెస్ నాయకులు ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ అన్ని అడ్డంకులను దాటుకొని థియేటర్లోకి వచ్చి ఆ మూవీ విమర్శకుల నోర్లు మూయిస్తూ బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ఇప్పుడు అదే బాటలో ది కేరళ స్టోరీ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కామాఖ్య నారాయణ సింగ్ దర్శకత్వంలో ఉల్కా గుప్తా, అతిథి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై కూడా అప్పుడే వివాదాలు ముదిరిపోయాయి. కేరళలో ఈ సినిమాను రిలీజ్ చేయనివ్వకూడదని సీఎం పినరయ్ విజయన్ పిలుపునివ్వడం పెద్ద చర్చకు దారితీసింది. కేవలం రాజకీయ నాయకులే కాదు, సినీ ప్రముఖుల మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల నటుడు ప్రకాష్ రాజ్ ఈ సినిమాపై విమర్శలు చేయగా దర్శకుడు కామాఖ్య నారాయణ సింగ్ ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ఒక తెలివి తక్కువ వ్యక్తి అంటూ ఫైర్ అవ్వడమే కాకుండా దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై కూడా హాట్ కామెంట్స్ చేశాడు. సినిమాలో ఒక ముస్లిం క్యారెక్టర్ చేత బలవంతంగా బీఫ్ తినిపించే సీన్ ఉందంటూ అనురాగ్ కశ్యప్ చేసిన అభ్యంతరాలపై మేకర్స్ ఏమాత్రం తగ్గడం లేదు. మరోవైపు ఈ సినిమాను ఫిబ్రవరి 27న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే రంజాన్ మాసంలో ఈ సినిమా రిలీజ్ చేయడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని వెంటనే డేట్ మార్చుకోవాలని పలు రాజకీయ పార్టీలు ఒత్తిడి తెస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ప్రమోషన్లతో ముందుకు దూసుకుపోతున్నారు. బుక్ మై షోలో కూడా ఈ మూవీపై ప్రేక్షకులకు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. సరిగ్గా అదే టైంలో కేరళకు చెందిన జియాలజిస్టు శ్రీదేవ్ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కేంద్ర సమాచార శాఖతో పాటు సెన్సార్ బోర్డు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఇన్ని అడ్డంకులు, విమర్శలు, కోర్టు నోటీసుల మధ్య ది కేరళ స్టోరీ 2 నిజంగానే ఫిబ్రవరి 27న థియేటర్లోకి వస్తుందా, లేక వివాదాలకు తలొగ్గి వెనక్కి తగ్గుతుందా? మొదటి భాగం లాగా ఇది కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందా అన్నది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి.